హాయ్ అండి. శ్రీలక్ష్మి గారి ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు నేను పొటాటో పాలకూర కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను. పాలకూర అండి ఒక కట్ట తీసుకున్నాను, 2 పొటాటోస్, 2 ఆనియన్స్, పసుపు, వెల్లుల్లి పేస్టు, కొంచెం జీడిపప్పు, ఒక చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, సాల్టు, పచ్చిమిర్చి, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి, ఆయిల్ అండి కావాల్సినవి. చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం చపాతీలకి, మామూలుగా రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. అదిగోండి పాలకూర కడుక్కున్నాను ఉప్పు నీళ్ళు వేసి. దీంట్లో ఒక పావు గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. బంగాళదుంపలు కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి ఇవి కూడా ఉడకబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేయాలి. ఇవి కూడా గరం మసాలా, జీడిపప్పు, ఇది గ్రేవీ కోసం అండి. జీడిపప్పు, చెక్క, 2 యాలకులు, లవంగాలు, ఇవేనండి. ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవ్వండి పాలకూర ఉడికిపోయింది. దీన్ని వేయంగానే మనము కొంచెం సన్నీళ్ళు పోసుకుంటే ఆ కూర కలర్ మారదండి, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మనం పాలక్ పన్నీర్ అలా చేసుకునేటప్పుడు కూడా ఇలా నీళ్ళు పోసేస్తే కలర్ మారదనమాట. సన్నీళ్ళు కొంచెం వేసేస్తే దాని మీద కలర్ మారకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇవ్వండి మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. మనం పొటాటోస్ నేను ఒలిసి పెట్టానండి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. పొటాటోస్ మనం ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి పొటాటోస్ ఒలిసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెము సాల్ట్ వేసుకుంటే పొటాటోస్ దానికి అంటుకోకుండా ఉంటాయండి. ఆయిల్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేస్తే తర్వాత వేసుకున్నాం మనం మిగతాది. పొటాటోస్కి పడుతుంది, బాండికి కూడా అంటుకోకుండా ఉంటాయి. అవి చిన్న చిన్న చిట్కాలు అంతే. డైరెక్ట్ వేసేస్తాం అనుకోండి వెంటనే పట్టేస్తుంది అడుక్కెళ్ళి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ పొటాటోస్ దీంట్లో వేసేసుకోవాలి. ఈ కర్రీ నాకు గుర్తు రాలేదండి. మొన్న మా బాబు వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, ఆంటీ మీరు చేసే పొటాటో ఆ కర్రీ చాలా బాగుంటుంది. మా వాడి కాలేజీ టైంలో వారంలో 2 సార్లు చేసేదాన్ని అండి. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ చాలా ఇష్టం ఈ కర్రీ. ఆ కాలేజీ రోజులే వేరు. పిల్లల కాలేజీ రోజులు హడావిడిగా బాక్సులు పెట్టడము, ఆ కష్టం ఉంటుంది కానీ అది చాలా సంతోషంగా చేస్తామండి మనం పనులు. పొద్దున్నే లేసి అబ్బా క్యారేజ్ పెట్టాలనే కష్టం అనిపిస్తుంది, కానీ చాలా ఇష్టంగా చేస్తాము. వాళ్ళకి ముందే అడిగి నైట్ ఏం కావాలి, ఏంటి, ఏం తింటారు అని అడిగి చేసేవాళ్ళని. కనీసం నేను వారంలో ఈ కర్రీ అయితే 2 సార్లు చేస్తానండి. వాళ్ళ కాలేజీ టైంలో అయితే ఒక్కోసారి చపాతీ పెట్టేదాన్ని, ఒక్కోసారి రైస్ పెట్టేదాన్ని. ఇదిగోండి ఇవి పోయాయి. వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ఇందాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్, జీడిపప్పు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ వేసి చేసుకున్న పేస్ట్ అది ఇప్పుడు ఈ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిగతా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. పాలకూర కదండి, సాల్ట్ ఎక్కువ పట్టదు, చూసేసుకోండి, తక్కువ పడుతుంది. ఈ పసుపు కూడా 2 వేసేసుకోండి.
ఇది పచ్చి వాసన పోయేదాకా ఆయిల్ పైకి తెలియదాకా వేసుకోవాలండి. ఈ గ్రేవీ పచ్చిల్లిపాయ వేసాం కదా మనము, అది పైకి వచ్చిందాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీ వేసుకోవాలి. పాలకూర మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. పూర్తిగా ఆకులు అయ్యే అవసరం లేదండి, కొంచెం కాళ్ళు కూడా వేసుకోవచ్చు. మనం ఉడకబెట్టేస్తాం కాబట్టి ఉడకబెట్టేసాము, చన్నీళ్ళు వేసి మళ్ళీ ఆరబెట్టేసాము. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం. చన్నీళ్ళు వేస్తే గ్రీన్నెస్ అలా ఇదిగోండి. బాండి ఆయిల్ వదిలేసింది, ఉల్లిపాయ కూడా వేగిపోయింది. మనం ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ పోసేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేస్తే చాలా సింపుల్ అండి. 2 ఉడకబెట్టుకున్నాం అనుకోండి 5 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా నూనె ఇడిసేటప్పుడు మనము ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకున్నాము. మనం ఇందాక వేస్తున్నాం కదండి, గరం మసాలా అవసరం లేదు, ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే చాలు. ఒకసారి కలుపుకొని, ఇది కొంచెం చిందుతుంటుందండి, దగ్గరగా ఉండకండి. ఆ గ్రేవీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు లైట్గా చిందుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకున్నాం, పొటాటో ముక్కలు. ఒక 2 మినిట్స్ ఉంచితే అయిపోద్దండి. పొటాటో పాలకూర చాలా టేస్ట్ ఉంటుందండి. చపాతీలకైతే ఇంకా అసలు అనుకోవట్లేదు లేదు, రైస్లో కూడా బాగుంటుంది. మనం ఏమన్నా టమాటా రైస్ ఇలాంటి రైస్లు చేసుకున్నప్పుడు కోకోనట్ రైస్కి వాటికి బాగుంటుంది. అండి ఇలా నూనె చివరిలో వదిలేసేటప్పుడు ఆపేసుకోవచ్చు. రెడీ అయిపోయింది పాలకూర బంగాళదుంప కూర, చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఇదిగోండి, టేస్టీ పాలకూర బంగాళదుంప రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఒక 2 వేలతో ఇలా తుంచితే వచ్చేస్తాయి. చపాతీ కూడా చాలా స్మూత్గా వస్తుంది మనం పిండి ఆ విధంగా కలుపుకుంటే. అందరూ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.